ఒకూళ్ళో కుక్కుంది. ఆ కుక్కకి తోకుంది. ఆ తోక వంకరగా ఉంది. ఆ వంకర టింకరగా ఉన్న తోకని ఒక వ్యక్తి సరి చేయాలనుకున్నాడు. దానికోసం తాను చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. రకరకాల ప్రయత్నాలు చేసి చివరాఖరికి ఒక కట్టెను కూడా కట్టాడు. కొంతకాలమైన తరువాత ఆ కట్టెను తీయగానే ఆ కుక్క తోక మళ్లీ వంకరగా మారిపోయింది. ఇందులో తప్పెవరిది అంటే నువ్వేం చెప్తావు? కుక్కదని చెప్తావు. కుక్కదసలు తప్పే లేదు. ఎందుకంటే దాని స్వభావం అంతే కాబట్టి. దాని తోక వంకరగా ఉంటుందని తెలిసి కూడా దాన్ని సరిచేయాలనుకున్నాడు చూడు, ఆ వ్యక్తిదే తప్పు. కుక్క ఎప్పటికీ మారదు. దాని బుద్ధి అంతే. చాలా మంది మనుషుల్లో ఈ కుక్కలు చాలానే ఉంటాయి. నీ బుద్ధి మార్చుకో, పద్ధతి మార్చుకో అంటే అవి మన మీదే మురుగుతాయి. ఆఖరికి మనల్నే కరుస్తాయి కూడా. కాబట్టి అటువంటి కుక్కల జోలికి వెళ్లడం మన తప్పే అవుతుంది. కానీ కుక్కది ఎంతమాత్రం కాదు. నేను చెప్పిన విషయం పుస్తకాలు చదివే వాళ్లకు అర్థం కాదు గాని జీవితాలను చదివిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది.